మార్కు సువార్త 15వ అధ్యాయం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నిద్రించి కలహములో నరహత్య చేసిన వారిలో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, నీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువానిని నేనేమి చేయవలనని మరలా వారిని అడిగాను. వారు వానికి శిలువ వేయమని మరలా కేక వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగగా, వారు వానిని శిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయమని అప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి